భార్య భార్య ద్రాక్షవల్లిగా ఉంటుందట. స్తోత్రం చెప్పాలి. ద్రాక్షవల్లి అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే సంతోషాన్ని పంచే వల్లి. ద్రాక్ష రసం త్రాగినటువంటి వాడిని అడగండి, నువ్వు ఎందుకు తాగుతున్నావంటే నెమ్మది లేక అంటాడు. మందు తాగితే ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. నువ్వు దేవునికి భయపడితే, దేవుని భక్తిలో నువ్వు నడిస్తే ఆ సంతోషం మందుగా అది ఇవ్వాల్సింది. నీ భార్య పంచిద్ది నీ ఇంట్లో. ఆమె మాట నీకు సంతోషాన్ని పంచిద్ది, ఆమె క్రియ నీకు సంతోషాన్ని పంచిద్ది, ఆమె పంచే ప్రేమ నీకు సంతోషాన్ని పంచిద్ది. ఇంకంతకంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది ఇంట్లో? భార్య సంతోషాన్ని పంచితే బయటికి వెళ్ళి మందు తాగాల్సిన అవసరమే లేదు. కానీ కొంతమంది ద్రాక్ష వల్లులు ఉన్నారు, కానీ కారు ద్రాక్షల్లాగా ఉన్నారమ్మా. వాళ్ళు అంటున్నారమ్మా, స్తోత్రం చెప్పగలరా? ఇంటికి వస్తే మాట్లాడదు అన్నయ్య, ఆయన వచ్చిన 10 నిమిషాలకి నోరు పోయిందా కరిస్తా. ఎప్పుడొచ్చా? ఈ టైం దాకా ఏం చేస్తున్నావు? అది ఒక మళ్ళీ ఎక్స్ట్రా వడ్డీ అమ్మా. చిన్నదానికి పెద్దదానికి గిల్లుకొని తగాద పెట్టుకుంటారంట కదా కొంతమంది స్త్రీలు. అన్నా మన నిందలన్నీ మా మీదే మోపుతున్నారని చూస్తున్నారా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. 2 చేతులు చెప్పు. ఇక్కడ ఒక రహస్యం చెప్పమంటారా? నేను చాలామందికి నా వ్యక్తిగతంగా వస్తే అదే చెబుతున్నాను. నేను తప్పదు, మరి చెప్పాల్సిందే. ఈ పనికిమాలినోడు అందరు పనికిమాలినోడు ఉంటారు కదా, ఎవడో కదా ఉంటాడు. అందుకని పనికిమాలినోడు వాడాను. ఏమనుకోవద్దే. ఈ పనికిమాలినోడు ఎవరితోనో సహవాసం పెట్టుకున్నాడు. ఆమెకి పని లేదు, ఇంట్లో సిగ్గు లేదు, లజ్జ లేదు, పిల్లలు లేరు, పరువు లేదు, మర్యాద లేదు, కొంప లేదు. ఒక పనికి మాలింది. ఈ పనికి మాలిన దాని ఇంటికి ఈ అయ్యగారు వెళ్ళగానే ఒలగబోసిద్ది ప్రేమ. తింటావా? వేడివేడిగా చేయనా? గడిది గుడ్డు చేయనా అని పెట్టింది. పక్కనే కూర్చునిద్ది. చెత్త కబుర్లన్నీ చెప్పిద్ది. అసలు నువ్వు నడుస్తుంటే అంతా హీరోలాగే ఉన్నావు అని కూడా పొగిడిద్ది. వీడు దానికి అలవాటు పడిపోతాడు. భార్య అలాంటి ప్రేమ పంచడానికి కుదరదు. అత్త, మామ, ఇంట్లో పిల్లలు, బాధ్యతలు. ఏమండి, నువ్వు పొద్దున్నే లేవగానే రెడీ అయిపోయి మల్లెపూలు పెట్టుకొని కూర్చోడానికి ఏం పని లేదనుకున్నావా? ఆ సైతాన్ దానికంటే లేదు పని. ఇది తెలియక ఈ బుర్ర తక్కువోడికి ఆ ప్రేమకు అలవాటు పడి ఇల్లును పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, బిడ్డలను పట్టించుకోడు, దానికి అలవాటు పడిపోయాడు. ఇది తెలిసినటువంటి ఈమె ఆ కొంచెం ప్రేమ కూడా పంచదు. ఇక ఇంటికి వచ్చాడంటే మాత్రం మిరపకాయలు పొగబెట్టింది. వాడు మరలా సెకండ్లో వెళ్ళిపోవాలి ఇంట్లో నుండి. గొర్రె కొవ్విందల్లా ఎవరికో మేలంట. గొర్రె బాగా కొవ్వితే ఎవరికి మేలు? ఆ కట్టుకోడికే కదా. నరికి ఎక్కువ పోగులు పెడతాడు, వెళ్ళిపోతాడు. అందుకని మా సిస్టర్లకి నేనేం చెబుతున్నానంటే, నీ భర్తేగా ఆ లూసిఫర్ దానికంటే నువ్వు ఎక్కువ ప్రేమ పంచు, దెబ్బకు దాసుడైపోతాడు. ఏమంటారా? ఏంటమ్మా, నాకు ప్రేమ పంచాలనే ఉందన్నయ్య, ఆడి ముఖం చూడగానే నాకు కోపం వస్తుంది అన్నయ్య. నన్నింత మోసం చేస్తాడా, నాతో ఇన్ని అబద్ధాలు చెబుతాడా, నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది అన్నయ్య. పాపమ్మా, నువ్వు పల్నాటి నాగమ్మవే, నేను కాదనను. ఆ కొంచెం కూడా
బతకకుండా పోతాడు తల్లి. దుష్టురాలు చేతిలో ఉన్నటువంటి నీ భర్తను రక్షించుకోవడానికి నువ్వు ఒక ద్రాక్షవల్లిలాగా సంతోషాన్ని పంచవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తాను, ఆగండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకురా ఈ పిచ్చి పని చేసావంటే, అన్నా అసలు ఇంట్లో ఎప్పుడు గొడవలేనన్నా, ఎప్పుడు దానికి రోగాలేనన్నా, ఎప్పుడు అదన్నా ఇదన్నా అంటుంటాడు. నువ్వు చేసే పనులకు రోగాలు రాక ఏమొస్తాయి? స్త్రీలు ఎప్పుడు తలనొప్పి 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 అంటాం నేను వింటున్నాను. అందులో సగం మందికి వీళ్ళే తలనొప్పి. అమ్మ దీన్ని చేతులు ఎత్తమని నేను అన్న, కానీ ఎందుకంటే ఆయన గురించి ఆలోచించి తలనొప్పి. హల్లెలూయా. పెద్ద తలనొప్పులు, ఒకరికొకరు పెద్ద తలనొప్పులు అయిపోయారు. కారణం ఏమిటంటే తమ్ముడు, ఒక భర్త ఇంటికి వచ్చేసరికి ఆ భార్య సంతోషించాలి, ఎదురు చూడాలి. నా భర్త దేవుని యందు భయభక్తులు గలవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవునికి భయపడినటువంటి వాడు అనే నమ్మకం నీ భార్యకుంటే ఆమెకి సగం రోగాలు పోయినట్టే యేసునామంలో. అవునా కాదమ్మా సిస్టర్లో? నిజమేనా? స్తోత్రం చెప్పండి. ఇక ఒక సిస్టర్ ఉంది, ఆ తల్లికి నిండు వందనాలమ్మా. 365 రోజుల్లో నేను చూసినప్పుడల్లా ఇలానే చూస్తుంటాడు ఆయన. అందుకని వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే తట్టుకోలేక 365 రోజుల్లో 180 రోజులు మాల వేపిస్తారు ఆయన్ని. తాగితే చచ్చిపోతారండి భయంతో మాల్లో ఉంటాడు. అమ్మ మాల్లో ఎప్పుడన్నా తాగాడా? తీసేసిన వెంటనే కొండ దిగిన వెంటనే నేనేమంటానంటే, ఇది ఆ బట్టలకో, ఆ తాయితకో, ఆ పసరకో భయపడితే కొద్ది కాలమే, దేవునికి భయపడితే జీవితకాలం ఒక అద్భుతమైనటువంటి మారుమను చూడగలం. ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి దేవునికి భయపడితే తన భార్య ద్రాక్షవల్లిగా ఉంటుంది.